హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో ఈరోజు సాయంత్రం జరగబోతున్న తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యూత్ మ్యాచ్‌లో పవన్ సాత్ అయితే వస్తున్నాడు. అండ్ మనకు ఈరోజు మ్యాచ్ అయితే తప్పకుండా ఆడతాడనైతే ఫ్యాన్స్ అయితే అంటున్నారు కాబట్టి దానిపైన మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అంటే ఈరోజు జరగబోతున్న మ్యాచ్‌లో వచ్చేసి పవన్ సాత్ కనిపించే ఛాన్స్ ఉందా లేదా అనేది మీకైతే వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనమైతే సంజీవ్ స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనకైతే సంజీవ్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ వచ్చేసి పూణే లెగ్లో వచ్చేటప్పుడు మనకైతే సంజీవ్ అయితే ఇన్స్టాలో ఒక స్టోరీ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ స్టోరీ ఏంటంటే మనకైతే పవన్ సాత్తో ఒక ఫోటో అయితే పెట్టడం అయితే జరిగింది. అక్కడ వచ్చేసి ఆఫ్ టు పూణే అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకైతే పవన్ సాత్ అయితే మనకైతే నార్మల్ అయితే అయిపోయాడు. అండ్ మనకు ఇంకా వచ్చే మ్యాచెస్లో మనమైతే పవన్ సాత్ని చూడొచ్చని అయితే ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అంటే మనకు ఈరోజు జరగబోతున్న యూపీ యూతర్స్తో పవన్ సాత్ ఆడే అవకాశం ఉందని అయితే ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు కాబట్టి దీనిపైన నా ఆన్సర్ ఏంటంటే మనకైతే పవన్ సాత్ వచ్చేసి ఈరోజు మ్యాచ్ కూడా ఆడకపోవచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది కాబట్టి. అండ్ నాకు తెలిసి పవన్ సాత్కి అయితే ఇంకా రెస్ట్ అయితే ఇస్తున్నారు తన ఇంజురీ నుంచి పూర్తిగా కోలుకోవడానికి అని చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ ఒకవేళ పవన్ సాత్ వచ్చేసి మనకైతే సర్ప్రైజింగ్లీ స్టార్టింగ్ 7లో కూడా ఉండొచ్చు కాబట్టి నాకు తెలిసి మనకైతే ఒక సర్ప్రైజింగ్లీ మనకైతే పవన్ సాత్ని కంబ్యాక్ తెచ్చే అవకాశం అయితే ఉంది ఆన్ మ్యాట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ దీనిపైన మీరేమనుకున్నారు అంటే ఈ రోజు మ్యాచ్లో మనకైతే పవన్ వచ్చేసి ఆడే అవకాశం ఉందా లేదని మీరు కింద కామెంట్ చేయండి. ఆర్ మనకు ఎప్పుడు ఆడే ఛాన్స్ ఉందని అది కూడా కింద కామెంట్ చేయండి కాబట్టి. ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఇంతని చెప్పుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.